ఆ రేషన్ మేనేజర్ పనితనం గురించి మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి అయ్యా. ఖచ్చితంగా మీ కామెంట్ కావాలి, మీరు లైకులు కూడా కావాలి, వీలైతే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. రేషన్ మేనేజర్ వర్సెస్ దివ్య, రేషన్ మేనేజర్ వర్సెస్ సంజన గారు, రేషన్ మేనేజర్ వర్సెస్ మాధురి గారు. ఇటుపక్క రేషన్ మేనేజర్ కావడు, ఇటుపక్క పర్సన్స్ మారుతా ఉన్నారు. సో తనుజ గారు రేషన్ మేనేజర్ గురించి మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచండి కామెంట్ల రూపంలో. గొడవలు అయితే గట్టిగానే జరిగాయండి రేషన్ మేనేజర్ వల్ల. సో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే ప్రేరణ గారు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ 3 యాపిళ్ళు దొంగ అది తినేయటము గౌతము, సో దాని తర్వాత రియాక్షన్స్, అది లాస్ట్ డే వరకు అది డ్రాగ్ అవ్వటము, ఎండ్ ఆఫ్ ద బిగ్ బాస్ డే వరకు. సో అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్లి రేషన్ మేనేజర్ దగ్గర పెట్టారు. ఎందుకు అంటే ఫుడ్ అనేది చాలా డెలికేటెడ్ విషయం. సో అది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఒక థిన్ లైన్ మీద వెళ్ళాలి, అటు ఇటు అయినా కూడా సో బ్యాడ్ అయిపోతారు, అది ఎవరైనా బ్యాడ్ అయిపోతారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటా ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా మాట్లాడాలి. సో ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, అమ్మాయి మాట చాలా కటువుగా ఉంటుంది. సో ఫుడ్ దగ్గర వచ్చేసరికి అందరూ అది తీసుకోలేరు, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఈ అమ్మాయి అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందా అంటే చూడాలి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందని మీతో ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా మనం. దీనికంటే ముందు డెమోన్ పవన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ అబ్బాయి చాలా తోపు గేమ్ ఆడతాడు, టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడతాడు. సరే బీభత్సమైన ఎలివేషన్ ఇవ్వాలి, ఎందుకంటే లైక్ స్విమ్మింగ్ పూల్లో నుంచి బర్నీ గారితో పడిపోతే, బర్నీ గారు తను లాగేసుకుని పడిపోతే అక్కడి నుంచి లేచి పైకి వచ్చి బర్నీ గారిని దోసుకుంటూ వచ్చి వీళ్ళు ఆల్రెడీ పెట్టిన టవర్ని పడేసి, మామూలు విజయం కాదు అసలు అది. లేకుంటే బర్నీ గారి టీం గెలిచేసేది, అది పెట్టేస్తుంటే ఆల్మోస్ట్ బర్నీ గారి టీం గెలిచేసేది. అలాంటి టైంలో వచ్చి పడేశాడు, మామూలు విషయం కాదు అసలు అది. సో అలాంటి వ్యక్తికి ఎలివేషన్ ఇవ్వాలి బీభత్సంగా అనుకుంటే, ఊచ కోతరా బాబు అనుకుంటే పొద్దున్న లేస్తే పులిహోర పంచాయతీ ఒకటి. ఈ అమ్మాయిది కూడా తక్కువేం కాదు పాపం. ఈ అమ్మాయి కూడా టాస్క్ పరంగా చూసుకుంటే రితు చౌదరి టాస్క్ ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా ఆడాలి, లాస్ట్ వరకు అమ్మాయి టాస్క్ గురించి 24 గంటలు ఆలోచిస్తుంటుంది. ఒక టాస్క్ పెడితే ఆ టాస్క్ అయిపోయిన దాకా అమ్మాయి ఆ మైండ్ అంతా టాస్క్ మీద తిరుగుతూ ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ ఆ అమ్మాయి. అలాంటి మైండ్ సెట్ హౌస్లో ఎవ్వరికి లేదు, ఏ అమ్మాయికి లేదు. టాస్క్ అయిపోయిన దాకా ఫోకస్ అంతా టాస్క్ మీదే పెట్టదు, ఎలా అయినా గెలవాలి అని. అలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. సో ఇద్దరు టాస్క్లు అంటే గట్టిగా ఆడతారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ వన్స్ ఆ టాస్క్లు అయిపోయిన తర్వాత ఇద్దరు ఒక చోట కూర్చుంటే ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా మంది ఆడియన్స్ కి వెక్స్ అయిపోతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ ఎంత కంటెంట్ వేశారు దాన్ని, మామూలుగా. బట్ ఒక విషయంలో మాత్రం సంజన గారు నిజంగా నచ్చారు. ఒక టైంలో అబ్బాయి రాంగ్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అమ్మాయిని. సో అది సంజన గారు వచ్చి అబ్బాయికి చెప్పడం అనేది సో చాలా మంచి విషయం. మనకెందుకు నేను వదిలేసి ఉండొచ్చు సంజన గారు. ఎందుకంటే సంజన గారు అదే మాట అంటారు యాక్చువల్లీ, నెగిటివ్ పీపుల్ మనం సైలెంట్గా ఉంటే సరిపోతే, నెగిటివ్ పీపుల్ చుట్టూగా ఎవరు నెగిటివ్ అయిపోతే వాళ్ళే వెళ్ళిపోతాం అంటారు. మనకు అంత కంటెంట్ రావడానికి మనం సైలెంట్గా ఉందాం అని చెప్పి పొద్దున్న లైవ్లో అంటారు. ఆ విషయం అన్న తర్వాత కూడా డెమోన్ దగ్గరికి వెళ్ళి అది రాంగ్గా హ్యాండిల్ చేస్తున్నట్టుంది. నా సిచ్యువేషన్ ఆల్రెడీ ఇంకొక యాక్చువల్గా తనుజతో ఒక ఇష్యూ జరుగుతుంది. సో అయినా కానీ మీరు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది బయట నుంచి చూసేదానికి చాలా రాంగ్ గా హ్యాండిల్ చేస్తున్నట్టుంది, నువ్వు అది ఆపుతున్నావు బట్ వేరేలాగా వెళ్ళిపోద్ది కెమెరాస్ లో. సో చూసుకోమని చెప్పడం ఏదైతే ఉందో విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఒక తమ్ముడికి అక్కగా ఒక సజెషన్, మంచి సజెషన్ ఇచ్చింది. దాని వరకు సంజన గారికి మాత్రం ఫుల్ మార్కులు వేసేయచ్చు అనమాట. సో ఓకే, మనం టాస్క్ దగ్గర నుంచి మొదలు పెడదాం ఇంకా. సో నిన్న టాస్క్ ఏదైతే ఉందో ఆ 7 పెంకులు ఆట టాస్క్, అది టవర్ కట్టాలి. బిగ్ బాస్ అని చెప్పారు, ఒక బాక్స్ ఒక స్క్వేర్, దాంట్లో టవర్ నిర్మించాలి. ఎవరు టవర్ అయితే వాళ్ళు నిర్మిస్తారో ఎండ్ బజర్ మోగేలోపు ఇంకొక టవర్ పడగొట్టాలి అని చెప్తాడు. టవర్ నిలబెట్టడం అనేది ప్రైమరీ థింగ్ అండి. ఆ స్క్వేర్ బాక్స్ లో పెట్టడం అనేది ఇప్పుడు 2 ఉంటాయి ఓకేనా. బిగ్ బాస్ కత్తి ఇస్తారు, పువ్వు ఇస్తారు అన్నట్టు ప్రతిదీ 2 రకాలుగా చెప్తారు. ఆ స్క్వేర్ బాక్స్ లో ఉండాలి, టవర్ నిర్మించాలి. ఎత్తైన టవర్ ఎవరు నిర్మిస్తే వారు కరెక్ట్. సో సంచాలకులుగా మన కళ్యాణ్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న, ఇప్పుడు భరణి గారు అండ్ శ్రీజ వాళ్ళ టీమ్స్ వాళ్ళు ఫామ్ చేసుకోవాలి, వాళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భరణి గారికి అగెనిస్ట్ గా ఆడాలనుకున్న వాళ్ళే మొత్తం. అక్కడుండే భరణి గారికి జెన్యున్ గా సపోర్ట్ చేసేది మాధురి గారు అండ్ తనూజ, దివ్య, రాము, వీళ్ళే సపోర్ట్. సుమన్ శెట్టి అన్న అంతే. ఇప్పుడు ఇమాన్యుల్ అవ్వచ్చు, లేకుంటే గౌరవ్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, రితు అవ్వచ్చు, వీళ్ళందరూ ఆయనకి అగెనిస్ట్ గానే ఉంటారు. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ శ్రీజాకి పాజిటివ్ గా ఉంటారు. అండ్ శ్రీజాకి పాజిటివ్ గా ఉంటారు అంటే భరణి గారికి అగెనిస్ట్ గా ఆడాలని. సో ఎందుకంటే ఇప్పుడు భరణి గారికి ఆపోజిట్ గా ఆడితేనే వాళ్ళు ఎలివేట్ అవుతారని వాళ్ళ నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ్ని వీళ్ళు అడుగుతారు. సో ఇమాన్యుల్ కూడా ఫస్ట్ వాళ్ళకి ఆడేసేవారు.
సో ఈయన వచ్చి అడిగేసరికి ఇంకా ఇమాన్యుయల్ తనుజ కూడా ఉండేసరికి ఇంక ఈయన అడిగేసరికి సరే అన్న నేను ఆడుతున్నా ఒకసారి గౌరవం కూడా అడగాను అంటే సో గౌరవ్ ఆల్రెడీ ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాడు. గౌరవ్ అగెనిస్ట్ గానే ఆడాలనుకుంటాడు కాబట్టి సో గౌరవ్ అటే వెళ్తాడు, గౌరవ్ అటే ఒప్పుకుంటారు. తర్వాత ఇమాన్యుయల్ని రితు వచ్చి కూడా అడుగుతారు ఒక్కసారి టాస్క్ ఇట్ ఆడితే ఇంక లాస్ట్ వరకు అట్టే ఆడాలరా అని చెప్తా ఉంటుంది. వాళ్ళకి చెప్పేస్తాను ఆడతాను అది ఇది అని చెప్పి అంటే పాప శ్రీజ వెళ్ళి కూడా అడుగుద్ది ప్లీజ్ ఇమాన్యుయల్ కొంచెం చూడు నేను వచ్చి అడుగుతున్నాను కదా నా కోసం ఆడింది అంటే సో ఆడు చెప్పాను కదా అంటాడు. సో శ్రీజ కోసం డెమోన్ ఆడతా అన్నాడు ఆల్రెడీ. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు డెమోన్ అడగాలి. ఎవరు అడుగుతారు? మాధురి గారు అడుగుతారు. సో డెమోన్ ఆల్రెడీ శ్రీజాకి ఆడతారని చెప్పేశారని చెప్పి పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. శ్రీజ కోసం డెమోన్ ఆడతారు ఎందుకంటే వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్, అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అబ్బాయి అమ్మాయి కోసం ఆడతారు. దట్టు 2 సార్లు నన్ను బ్యాక్ స్టాప్ చేశారు బర్నీ గారికి నేనేంటో చూపెట్టాలి అని చెప్పిన డెమోను బర్నీ గారికి అగెనిస్ట్ గానే ఆడాలనుకుంటారు. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి యాక్చువల్లీ నాకు మీతో ఎగెనిస్ట్ గా ఆడాలని ఉంది అనుకుంటారు. అసలు ఆయనతో ఎగెనిస్ట్ గా ఆడటం ఏంది అసలు నాకు బుర్ర పాడైపోతుంది. ఎందుకు ఆయనకు అంత వీళ్ళే ఎలివేషన్ ఇస్తున్నారు ఆయనకి నాకు మీతో ఎగెనిస్ట్ గా ఆడాలని అని అందరూ అదే చెప్తున్నారు. సో ఆయన అది ఓకే కానీ కాకపోతే గౌరవ్ కూడా అటు వెళ్ళిపోయాడు కదా సో అందుకని చెప్పి నేను అడుగుతున్నాను నిఖిల్ అంటే సో నిఖిల్ ఓకే అంటాడు. అంటే నిఖిల్ గౌరవ్ ఒక చోట ఉంటే అది 1 సైడ్ గేమ్ అయిపోద్ది. సో నిఖిల్ గౌరవ్ ఒక ఆపోజిట్ టీమ్స్ లో ఉన్నారు కాబట్టి సో కొంచెం అది 50-50 ఛాన్స్ ఉంది. ఇంకోటి కొంచెం అన్ఫేర్ ఏంటంటే కొంచెం ఆలోచించుకోవాల్సింది నిఖిల్ని తీసుకున్న తర్వాత బర్నీ అని ఉన్నాడు కదా ఇంకొక అమ్మాయిని తీసుకోవాలని ఉంటే బర్నీ అన్న ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. ఇటు పక్క శ్రీజ ఉంది కదా సో అటుపక్క తనూజానో దివ్యానో ఎవరినో కొన్ని తీసుకొని ఉండుంటే సో ఇటు పక్క 2 అమ్మాయిలు ఒక అమ్మాయి 2 అబ్బాయిలు ఒక అమ్మాయి 2 అబ్బాయిలుగా ఉండేది. బర్నీ గారు ఆ డెసిషన్ కానీ తీసుకొని ఉంటే మంచిగా ఉండేది అనుకుంటా. మేబీ ఆయన సో గెలవాలి కాబట్టి సో గట్టిగా పట్టుకున్నారు. అయినా కూడా ఫస్ట్ టాస్క్ చాలా గట్టిగా జరిగిందండి. చాలా అంటే చాలా గట్టిగా జరిగింది. డెమోన్ అయితే తాట తీసాడు అసలు మామూలుగా కూడా కాదు. బర్నీ అన్నని హోల్డ్ చేయటము, బర్నీ అన్నని పడేయటము, అసలు బర్నీ అన్నకి ఈగోకి ట్రిగ్గర్ అయింది బర్నీ అన్న. అసలు బర్నీ అన్న రివర్స్ అయ్యేంతగా హోల్డ్ చేశాడు. అసలు మామూలుగా హోల్డ్ చేయటం కాదు. అసలు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఒక చోట అయితే ఇమాన్యుయల్ని బర్నీ అన్నని ఇద్దరిని పట్టేసుకుంటాడు. యాక్చువల్లీ బర్నీ గారు అది వచ్చి పెట్టేయచ్చు. ఇమాన్యుయల్ ఒక పక్క చెప్తా ఉంటాడు ఇమాన్యుయల్ అన్న నాది కాదన్నా నువ్వే వెళ్ళు అని చెప్తుంటాడు. కాదు ఇమాన్యుయల్ నువ్వే అని ఆయన ఇంకొక తీసేసుకున్నాడు. అప్పటికే నేను ఆపుతానని చెప్పి వాళ్ళ నన్ను పట్టేసుకున్నాడు, నేను కదలలేను, నువ్వెళ్ళు అని చెప్పి బర్నీ గారిని అంటుంటాడు. ఆయన తర్వాత అటు వచ్చి జరిగేసరికి పెట్టేస్తారు, దోసేస్తారు. అటు పక్క ఇమాన్యుయల్ అక్కడ దోస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టేస్తారు. అప్పటికి శ్రీజ వాళ్ళు చాలా గట్టిగా పెట్టేస్తారు. ఇంకా గౌరవ్ నిఖిల్ వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు హోల్డ్ చేసుకుని అక్కడ అయిపోతారు అనమాట. సో ఇంకా శ్రీజ ఒక్కటే ఉంటుంది. శ్రీజ ఆల్మోస్ట్ పెట్టేస్తా ఉంటుంది. లాస్ట్ మూమెంట్ లో జరుపుతా ఉంటారు కాలుతో. అప్పటికి కాలుతో శ్రీజ వాళ్ళు నెట్టేస్తా ఉంటారు. అలా నెట్టేస్తా ఉన్నప్పుడు దీనికంటే ముందు బర్నీ గారు వాళ్ళ దాంట్లో ఒకటి పెట్టి అక్కడ నిలబడిపోతారు అనమాట. 1-2 పెట్టి నిలబడిపోతారు. సో జరిపేస్తా ఉంటారు. ఆల్మోస్ట్ ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ స్క్వేర్ షేప్ కి జస్ట్ ఎడ్జ్ లో వాళ్ళు నిలబడింది 6 ప్లేట్స్ పెట్టుంటారు అనమాట. వీళ్ళు ఒక్క ప్లేటే సర్కిల్ మొత్తం మీద ఒక 90% వీళ్ళది ఉంటుంది అనమాట. 10% బయట ఉంటుంది, 90% సర్కిల్లో ఉంటుంది వీళ్ళది. ఓకేనా, ఇది ఇక్కడ అయిపోయింది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఆ స్క్వేర్ షేప్ లో టవర్ ఉండాలి, ఎత్తైన టవర్ ఎవరిదైతే వాళ్ళు గెలిచినట్టు అన్నారు. స్క్వేర్ షేప్ లో ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు స్క్వేర్ షేప్ లో ఉండాలి అన్నప్పుడు వీళ్ళది ఇప్పుడు కళ్యాణ్ యాక్చువల్గా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఇంకా నెక్స్ట్ మన సుమన్ అన్న సంచాలక్స్ కదా. సో వాళ్ళు డెసిషన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సంచాలక్ గా మనడే ఉంటాడు అక్కడ ఆల్రెడీ పెట్టేస్తున్నారు కదా వాళ్ళు ఎత్తిన టవర్ జస్ట్ వాళ్ళది కనిపిస్తుంది స్క్వేర్ షేప్ లో వాళ్ళది ఉంది కదా అంటాడు. సుమన్ అన్న ఏమంటారు వాళ్ళది ఎక్కడుందో చివరాడ ఉంది, వీళ్ళు చూడు 90% ఉంది, మాది 90% అని వాళ్ళు అంటారు. లేదు మాది ఉందని చెప్పి కళ్యాణ్ అంటారు. వీళ్ళిద్దరు ఒక్కటి కూడా తేలదు. బిగ్ బాస్ 2 సార్లు వార్నింగ్ ఇస్తారు అయినా కానీ వీళ్ళు ఒప్పుకోరు. లేదు కళ్యాణ్ డెసిషన్ చెప్పేస్తుంటాడు, సుమన్ అన్న ఒప్పుకోడు. సుమన్ అన్న డెసిషన్ సుమన్ అన్న చెప్తారు, లేదు ఈ టీమే విను, లేదు ఆ టీం వినని మాట్లాడుకుంటూ ఉంటారు. అస్సలు ఇద్దరికి ఇంకా బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేసే అర్హత మీ ఇద్దరికి లేదు, డెసిషన్ మాత్రమే చెప్పాలంటారు. 2-3 సార్లు తగ్గపోయేసరికి మీ ఇద్దరు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారని చెప్పినప్పుడు సో మీరిద్దరే డెసిషన్ తీసుకోండి అని చెప్తారనమాట. ఎవరికి ఇద్దరికి కెప్టెన్స్ ఇద్దరికి చెప్పినప్పుడు సో శ్రీజ వచ్చి ఒకళ్ళ పేరు చెప్పితే ఆయన వద్దంటాడు, ఈ అమ్మాయి ఒకళ్ళ పేరు చెప్తే ఆయన వద్దంటాడు, ఆయన ఒక పేరు చెప్తే ఈ అమ్మాయి వద్దంటారు. ఫైనల్ గా ఇంకొంది ఇద్దరు అన్నప్పుడు సో మాధురి గారైనా పర్లేదు నాకు అంటారు శ్రీజ గారు. అంటే మాధురి గారిని టెస్ట్ చేద్దామని అనుకుంది శ్రీజ. సో మాధురి గారిని టెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు శ్రీజ మరి మాధురి గారు అలా చెప్పిన మాధురి గారికి శ్రీజ పేరు చెప్పినప్పుడు శ్రీజ మాధురి గారి పేరు చెప్పినప్పుడు మాధురి గారి పేరు చెప్పేసరికి ఈ అమ్మాయి యాక్చువల్గా భలే మూవ్ వేసింది. ఇక్కడ బాగా నచ్చింది. అంటే మేబీ ఆ అమ్మాయి ఆ మైండ్ తో గేమ్ ఆడింది ఏమని అనుకోవచ్చు. అంటే ఈ అమ్మాయి నా పేరు చెప్పింది కాబట్టి మేబీ నా పేరు చెప్పిన తర్వాత సో నేను ఆ అమ్మాయికి ఫేవరబుల్ గా డెసిషన్ ఇవ్వకపోతే సో నాకెందుకు చెడ్డ పేరు అని చెప్పి ఫేవర్ గా ఇచ్చుంటుంది. ఎందుకు దట్టు అప్పటి వరకు ఏమో సేమ్ రూల్ మీద
బిగ్ బాస్ ముందు చెప్తాడు, తర్వాత కూడా అదే రూల్ చెప్తారు. రూల్స్లో ఏం మార్పు ఉండదు. ఎత్తైన టవర్ ఉండాలి, స్క్వేర్ షేప్లో ఉండాలి అంటాడు. సేమ్ రూలే చెప్తాడు. సో ఆమె వచ్చి యాజ్ పర్ ద బిగ్ బాస్ రూల్ యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం స్క్వేర్ ఎవరిదైతే ఆ ఎత్తుగా నిర్మాణం ఉంటుందో సో వాళ్ళే గెలిచినట్టు కాబట్టి సో నాకు శ్రీజ వాళ్ళది నాకు అనిపించింది అని చెప్తారనమాట. నేను న్యాయం వైపే ఉండాలి, ఎండ్ ఆఫ్ ద డే సో ఫెయిర్గా జరగాలి కదా అని చెప్పి ఆమె అంటారనమాట. ఒక మాట అంటారు. సో డెసిషన్ కరెక్ట్ తీసుకుంటారు. ఇటు పక్క తనూజ చాలా హర్ట్ అయింది. దీనికంటే ముందు తనూజకి దివ్యకి గొడవ జరుగుతుంది బికాస్ ఆఫ్ కర్రీ. సో అదైతే అన్నం ముందు సో అన్నం పెట్టినప్పుడు పార్టీషన్ చేసినప్పుడు వీళ్ళని పిలవలేదంట. సో దానికి డెమోను రితు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదనుకుంటా. సో మార్నింగ్ తినలేదు. సో దానికి ఆఫ్టర్నూన్ దాని గురించి గొడవ పడుతూ ఉంటారు. సో అప్పుడు అక్కడ మిగిలిన అన్నం ఎవరిది అక్కడ తినేయమని చెప్పినప్పుడు సో అక్కడ పెట్టేస్తున్నప్పుడు అది వేరే వాళ్ళు తిన్నారంట. దానికి ఈ అమ్మాయి మీరు ఎందుకు అలా చేశారంటే దివ్యని అడుగుద్ది అనమాట. నేను అక్కడ ఉంది కదా తినేయమని చెప్పాను, అది ఇది అంతే తప్పితే అంటే లైక్ అక్కడ ఉంది తినేశారనమాట. రితు వాళ్ళ ఆకలేస్తుంది తినేయమన్నారు. అది యాక్చువల్గా రితు వాళ్ళది కాదు, వేరే వాళ్ళది. సో ఈ అమ్మాయి తినేయమనేసరికి మీరు అలా తినేయమని చెప్తారు అది ఇది అన్నప్పుడు అప్పుడు ఆమె తనూజ వచ్చి నేను యాక్చువల్గా మాధురి గారికి చెప్పాను ఉదయం పార్టీషన్స్ చేయమని నేనే చెప్పానంటే సో అది కుకింగ్ టీం చేసేది కాబట్టి నేను కూడా కుకింగ్ టీమే కాబట్టి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అంటే నేను యాజ్ ఏ బీయింగ్ రేషన్ మేనేజర్గా నేను తనకే చెప్పాను, ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను, తనకి నేను ఆర్డర్ చేశాను. సో తను చేసింది, మీరు అలా చేస్తారని చెప్పి ఈమె మాట్లాడుతుంటారు అనమాట. సో కొంచెం దివ్య కొంచెం ఓవర్గానే మాట్లాడింది. అండ్ దట్టు దివ్యకి తనూజ అంటే నచ్చట్లేదు. సో తనూజతో గొడవ పెట్టుకోవాలి, తనూజ నామినేట్ చేయాలన్న థాట్లో ఉన్నారు కాబట్టి దివ్య సో దివ్య అగ్రెసివ్ మోడ్లోనే ఉన్నారు నైట్ అంతా చాలా. దాని తర్వాత సెకండ్ రౌండ్ జరిగింది. సెకండ్ రౌండ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అసలు ఇంకా బర్నీ అన్న చాలా గట్టిగా అసలు డెమోని ఎంత హోల్డ్ చేశారంటే మామూలుగా చేయటం కాదు అసలు. ఇమాన్యుల్ నా వల్ల కాదని చెప్పేశారు. ఇమాన్యుల్ నా వల్ల కాకపోతే రాము ఆడాడు ఇమాన్యుల్ ప్లేస్లో. ఆ రేంజ్లో పట్టేశారు కాలు డెమోను. ఒక మనిషిని ఇంజురీ కూడా చేసేసారు డెమోను. దాని తర్వాత డెమోన్ వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళది లోపల ఉన్నప్పుడు బజర్ కొట్టేయచ్చు బిగ్ బాస్, వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు బజర్ కొట్టేయచ్చు. అంటే లైక్ శ్రీజ వాళ్ళది లోపల వీళ్ళది యాక్చువల్ లేనప్పుడు బజర్ కొట్టచ్చు. ఎండ్ బజర్ బిగ్ బాస్ తీసుకుంటున్నాడు కాబట్టి చాలా తెలివిగా శ్రీజ వాళ్ళకి కొంచెం అన్యాయం చేశారేమో అని అనిపించింది నాకు. సో 2 రౌండ్ల తర్వాత ఆ తర్వాత బర్నీ గారు లోపల మెడికల్ రూమ్లోకి వెళ్ళారు, తర్వాత బయటకు వచ్చారు, తర్వాత బయటకు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత అమ్మాయి ఒంటరిగా కూర్చుంది. ఈ లోపల ఫుడ్ ఎక్కడైతే లోపల చేస్తుంటారో సో మాధురి గారితో మళ్ళీ తనూజ గారికి గొడవ జరిగింది. చపాతీలు కొంచెం లావుగా వస్తున్నాయంటే చూసుకోమని రాముకి చెప్పింది. రాముకి చెప్పినప్పుడు అది ఇండైరెక్ట్ గా రాముకి చెప్పింది, డైరెక్ట్ గా మాధురి గారికి చెప్పకుండా ఇండైరెక్ట్ గా రాముకి చెప్పేసరికి మాధురి గారు మేమేమి ఇక్కడ ఆమె కూడా అదే పని చేస్తుంది కాబట్టి సో మేమేమి ఇక్కడ షెఫ్లు ఏమేం కాదు అదే అని చెప్పి మాధురి గారు అన్నారు. మేము అలా అనలేదని చెప్పి ఏమంటారు. సో ఇక్కడ ఏమొచ్చి కూర్చొని మాకు తెలుసు అంటే ప్రేమతో తగ్గుతున్నాం కాదు, నువ్వన్నీ తిట్టినా కానీ పడుతున్నావు అంటే అది ప్రేమతో పడుతున్నాము అంతేగాని మాకేం చేతగా కాదు, మేమేం తగ్గి కాదు అని చెప్పి మాధురి గారు కొంచెం గట్టిగానే మాట్లాడతా అంటే ఆమె లోపల ఏవైతే ఉందో అది బయటికి చెప్పారన్నమాట క్లియర్గా ప్రేమతో తగ్గుతున్నానని. బట్ చూసే వాళ్ళకి అందరికీ ఓట్లతో తగ్గుతున్నాను, ఓట్ల కోసం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ప్రేమతో తగ్గుతున్నా అంటే సమ్వేర్ ఆమె చాలా ప్రేమగానే ఉంది. కొంచెం ఉన్నంతలో ఫస్ట్ లో కొంచెం హానెస్ట్ గా లేదు కానీ తర్వాత కొంచెం హానెస్ట్ గానే కనిపించారు మాధురి గారు టువార్డ్స్ తనూజ పట్ల. సో తనూజ రాముకి చెప్పిందండి, బట్ తనూజ రాముకి చెప్పినా కానీ కొంచెం ఇండైరెక్ట్ గా అక్కడ ఫేవర్ రాలేదు కాబట్టి సో కొంచెం మాధురి గారికి చెప్పినట్టే అనిపిస్తుంది అది. సో కొంచెం అది గొడవ అయింది. దాని తర్వాత బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాధురి గారు వెళ్ళి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, సార్ట్ అవుట్ చేసుకుంటారు నైట్. అదంతా ఎపిసోడ్ లో చూపించారు అనమాట. ఆ నెక్స్ట్ పక్క రోజు లైవ్ స్టార్టింగ్ డే పొద్దున్నే గొడవలు. ఆ గొడవలు చాయ్ దగ్గర గొడవ యాక్చువల్గా డెమోన్ తోటి. సో డెమోన్ తోటి చాయ్ దగ్గర గొడవ, పాలు ఎక్కువ పోయొద్దు, ఎక్కువ పోస్తున్నారు, పాలు ఎక్కువ పోయొద్దు అంటే దాని తర్వాత డెమోన్ వచ్చి మళ్ళీ తనుజతో మాట్లాడతాడు, అవును నాదే తప్పు మళ్ళీ చేయనని చెప్పి. యాక్చువల్గా అమ్మాయి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, అదే బేసిక్ గా తప్పు. ఏంటంటే చూసి చూడనట్టు ఉండాలి బేసిక్ గా, ఒక్కసారి చూసి చూడనట్టు వదిలేయాలి సర్లే అని. అమ్మాయి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటుంది, అది చాలా ఒక్కొక్కసారి ఏంటంటే టూ మచ్ స్ట్రిక్ట్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే హౌస్ మేట్స్ ఏది జోక్ గా తీసుకోవచ్చు కదా, చిన్న విషయమే కదా, ఇప్పుడు ఒక 4 పాలు చుక్కలు ఎక్కువ పడ్డాయి అనుకో, అది ఏముందిలే అని వీళ్ళు అంటారు. ఆ అమ్మాయి ఏంటి అలా ఎందుకు వేసుకోవాలి, అసలు ఎందుకు వేసుకోవాలి 4 పాలు చుక్కలు అని చెప్పి ఆ అమ్మాయి గొడవ పెట్టుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం తప్పు పట్టడానికి లేదు. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటంటే 4 పాల చుక్కలకి ఏమవుతుందని వీళ్ళు అంటారు. అమ్మాయి అసలు ఎందుకు వేసుకోవాలని ఆ అమ్మాయి క్వశ్చన్, ఆ క్వశ్చన్ చేయడంలో తప్పు లేదని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఈ కొంచెం తనూజ గారికి అండ్ సంజన గారికి ఆ ఫుడ్ దగ్గర మళ్ళీ ఇష్యూ అవుతుంది అనమాట. దానికంటే ముందు గౌరవ్కి అండ్ నెక్స్ట్ దివ్యాకి కూడా ఇష్యూ అయితే, దివ్య కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్తూ ఉంటుంది అబ్బా. ఈ రోజు అయితే మాత్రం కంప్లీట్లీ అసలు ఏది పడితే అది మాట్లాడుతుంది. గౌరవ్ జస్ట్ చాయ్ అది అని అడిగితే, సో నేను కెప్టెన్ అడుగుతా అంటే నువ్వు అంటే మీ ఇష్టం కాదు అంటే నేను కుక్ ఇక్కడ, సో నువ్వు మీ ఇష్టం కాదు అది నాకు చెప్పకు, నేను కుక్ అది ఇది అని చెప్తుంటుంది అనమాట.
అంటే లైక్ నిన్న ఏదైతే ఆ ఓవర్ కాన్ఫిడెంట్ చెప్పినప్పుడు టీం అందరూ ఉన్నారు కదా, సో దాన్ని మనసులో పెట్టేసుకొనింది. అది చెప్పడం కోసం ఆ అమ్మాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనోడి మీద గొడవ పెట్టుకొని, పాప మనోడు మాట్లాడుతుంటాడు, మనోడికి కూడా కంటెంట్ కావాలి, నామినేషన్స్లోకి వచ్చాడు, గొడవలు కావాలి, సో దివ్యతోటి పెట్టుకుందాం గొడవలు అనుకుంటుంటారు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒకసారి మనోడు కొంచెం అమ్మాయి ఆమె మూసుకో అంటది. ఏంటి మూసుకో ఏంటంటే ఇట్లా అంటది. అప్పుడు మనోడు మూసుకో అది అంటాడు. ఆమె మూసుకో అనేసరికి మనోడు అనేసరికి ఆమె కోపం వస్తుంది. మీరు ఫస్ట్ అన్నారు మొన్న అంటే, నేను ఆ రోజు అంది షటప్ అని, ఓకేనా, మూసుకో అని కాదంటది. షటప్ అంటే ఏంది, మూసుకో అంటే ఏంది, రెండిట్లో పెద్ద తేడా ఏముంది. షటప్ అని ఆ రోజు నువ్వు నేను అన్నాను, నీకు అపాలజీస్ కూడా చెప్పాను కదా, మరి ఈ రోజు ఇప్పుడు నువ్వు అపాలజీస్ చేసావా, ఏంటి ఇట్లా ఏంటని. సో చాలా చిన్న విషయం, చాయ్ పెట్టమంటాడు. మీరు అయితే మాత్రం మీరు కప్పులో మీరు వే ప్రోటీన్ వేసుకున్నారు కదా అంటే, అది నేను గ్యాస్ వెలిగించలేదు కదా, అది కుకింగ్ కింద రాదు అని. సో దాని తర్వాత ఓకే అంటే భరణి గారి ఇష్యూని మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ అమ్మాయికి ఇంకొంచెం కోపం వచ్చింది అనమాట. సో గట్టిగా మాట్లాడతారు ఆ అమ్మాయిని. సో వాళ్ళిద్దరి మీద చాలా గొడవ జరుగుతుంది. ఇమ్మాన్యుయల్ వచ్చి ఆపుతా ఉంటాడు. పాపం ఇమ్మాన్యుయల్కి మామూలు కూడా కదండి, ఆ ఇమ్మాన్యుయల్ వాళ్ళ నా కెప్టెన్సీలు ఎన్ని గొడవలు అని చెప్పి ఇమ్మాన్యుయల్ చాలా ఫీల్ అవుతా ఉంటాడు. దాని తర్వాత సంజన గారి ఇష్యూ జరుగుతుంది. సంజన గారు అక్కడ కూర్చోంటారు, పప్పు వేసుకో అంటారు. సంజన గారు నన్ను అడగకుండా అన్నం ఎందుకు పెట్టుకున్నారు అని అంటారు. యాక్చువల్గా సంజన గారు పెట్టుకుంటారు, సాయి పెట్టుకుంటారు, అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ పెట్టుకుంటారు. ముగ్గురికి చెప్పొద్ది. సంజన గారికి మాత్రం ఆమె డైరెక్ట్గా చెప్పదు అనమాట, మేబీ మాటలు లేనట్టున్నాయి. సో ఇమ్మాన్యుయల్ త్రూ చెప్పొద్దు. ఇమ్మాన్యుల్కి చెప్తే ఇమ్మాన్యుయల్ సారీ చెప్తారు, సాయికి కూడా చెప్తారు. తర్వాత అక్కడ ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్ళి, ఇమ్మాన్యుయల్ నాకు హెడ్ఏక్ అవుతుంది, నన్ను అడిగి పెట్టుకోండి, వేరే వాళ్ళకి ఫుడ్ ఉండట్లేదు, వేరే వాళ్ళకి తక్కువ ఫుడ్ ఉంటుంది, నిన్న కూడా ఇద్దరికి తక్కువ ఫుడ్ ఉంది, సో మీరు ఎంత పెట్టుకున్నారు ఏంటి అనేది కాదు, సో మీరు కొంచెమే పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ నన్ను అడిగి పెడితే నేను రెస్పాన్సిబుల్ ఉంటాను కదా లాస్ట్ వరకు, సో మీరు అలా పెట్టేసుకుంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పి అమ్మాయి అడగటం. అమ్మాయి క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. అండ్ ఇక్కడ సంజన గారు కూడా నేను కొంచెమే పెట్టుకున్నాను, నువ్వు సెకండ్ టైం నువ్వు దాల్ ఒక గరిటె చాలన్నప్పుడు రెండో గరిటె కూడా వేసావు కదా నాకు అంటే, నేను అప్పుడు చూడలేదండి అంటారు. సో నాకు అప్పుడు ఇమ్మాన్యుయల్ చెప్తుంటాడు అనమాట, అది కాదు అమ్మాయి నాకు కూడా చెప్పింది, సో నాకు గట్టిగా నాకు చెప్పింది, నేను కూడా సారీ చెప్పాను, సో చూసుకుందాం ఈసారి నుంచి అది ఇది అంటారు. అప్పుడు ఆమె అక్కడి నుంచి అప్పుడు మళ్ళీ వచ్చింది అనమాట, వచ్చి ఇమ్మాన్యుయల్ అది కాదు ఇమ్మాన్యుయల్, అర్థం చేసుకో, చెప్పు నువ్వన్నా చెప్పు, సో ఇక్కడ సిట్యువేషన్ అలా లేదు, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా అలాగ పెట్టాలి కదా నేను అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఈమె ఇక్కడ ఏంటంటే 15 మందికి పెట్టారు కుక్కరు, నాకు తెలిసి ఎంత వేసుకోవాలో, నేను తక్కువ వేసుకున్నాను అది ఇది అని చెప్పి ఏమంటది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, ఈమె నేను చూసుకుంటాను, సరే ఓకే నాదే తప్పని, ఎందుకంటే ఈమె ముందే ఆ రోజు మాధురి గారితో పెద్ద ఇష్యూ అయింది, నేను కొంచెం వేసుకున్నాను దానికి కూడా యాజ్ ఎ బీయింగ్ ఏ మదర్ అని చెప్పి ఆమె గట్టిగా మాట్లాడారు. అప్పుడు కూడా సంజన గారు ఉన్నారు కదా, సో అక్కడ క్లియారిటీ రూల్ కదా, దివ్య గారు చెప్పారు కదా పోషన్ అనేది రేషన్ మేనేజర్ మాత్రమే పెట్టాలని. సో అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మరి ఆ లంచ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలి కదా అని చెప్పి ఈమె సంజన గారు కూడా తిరిగి క్వశ్చన్ అడుగుతారు. సో ఆ అమ్మాయి మళ్ళీ ఇమాన్యుయల్తో చెప్తాడు, ఇమాన్యుయల్ నీతో చెప్తున్నాను నువ్వు చెప్పు ఇమాన్యుయల్ ప్లీజ్ అని చెప్పినప్పుడు ఇంకా సంజన గారికి కోపం వచ్చి ప్లేట్ ఆఫ్ దోసేసి వెళ్ళిపోతారు. ఏంట్రా ఇది, అన్నం తింటున్నప్పుడు ఒక కొంచెం అన్నం ఒక గరిట దానికి ఒక అన్నంకి నేను వద్దన్నా కానీ అమ్మాయి రెండోసారి పప్పు వేసింది అంటే అది పప్పు గురించి కాదు అమ్మా అని చెప్పితే అమ్మాయి చాలా సీరియస్గా ఉండిపోద్ది, ఆమె వెళ్ళిపోతారు అనమాట. ఫుడ్ డెలికేటెడ్ సిచ్యువేషను, ఈమె కంటెంట్ నెగిటివ్ కంటెంట్ వద్దు అని చెప్పింది సంజన గారు, నెగిటివ్ కంటెంట్ వద్దు, వాళ్ళు ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోతారు, మనం న్యూట్రల్గా ఉందాము ఈ వీక్ అంతా ఆమె అనుకుంది. ఆ అమ్మాయి ఒక మాట అనేది, ఈమె చేసింది తప్పు క్లియర్గా, అమ్మాయి అడగటంలో తప్పులేదు, ఈమె చేసింది పెద్ద మిస్టేక్, ఎందుకంటే అడగకుండా పెట్టుకోకూడదు, ఎందుకంటే 15 మంది ఉంటున్నారు, మన ఇల్లు కాదు, మన ఇంట్లో అంటే మనం నచ్చినట్టు తినొచ్చు, నచ్చినప్పుడు తినొచ్చు, నచ్చింది వండించుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నప్పుడు సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఆ సర్టెన్ రూల్స్లో కొంతమంది డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, ఆ హెడ్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అవి ప్రోటోకాల్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే కదా మనకు కూడా ఫర్దర్గా ఉంటుంది. సో అప్పుడు సంజన గారు అది కొంచెం మిస్ చేశారు. సో దానికి అమ్మాయి ఇంకొంచెం అంటే లైక్ మీ అమ్మకి చెప్పు అనేసరికి మేబీ అక్కడ ట్రిగ్గర్ అయినట్టుంది సంజన గారు. సో అమ్మాయి కూడా ఒక పాయింట్లో ఆపేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది, దానికి కొంచెం ప్రొలాంగ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఇటు పక్కకు వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరి డిస్కషన్ అండి, వీళ్ళిద్దరిది మామూలు డిస్కషన్ కాదు, చిరాకు వచ్చింది ఆ డిస్కషన్. గట్టిగా మాట్లాడేసుకుంటా ఉంటారు. అంటే లైక్ మాధురి గారు ఈ అమ్మాయి అంత గట్టిగా అన్హెల్తీ బాండ్ అది ఇది అంటున్నప్పుడు సో ఆమె కోపం వచ్చి రివర్స్ లో మాట్లాడేసరికి ఆ రోజు నామినేషన్స్ ఇటు వెనక్కి తిరిగి చూసిన నామినేషన్ అంతా అయిపోయేసరికి మాధురి గారి దగ్గరికి వెళ్ళి మనోడు మాట్లాడుతుంటాడు అనమాట, జెన్యూన్ గురించి, నేను జెన్యూన్ గా ఉంటున్నాను తనతోటి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు ఆ అమ్మాయికి అది కోపం వస్తుంది అనమాట. సో అది కోపం వచ్చి దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాని గురించి మాట్లాడుతూ ఉంటే మనోడు శ్రీజ కూడా అంటది, అదేంట్రా అలా మాట్లాడుతుంది, రే అంటది అదే అంటది, నువ్వు కొంచెం చూసుకో మాట్లాడాలి కదంటే, నాకు కోపం రాలేదు లోపల రాలేదు అంటాడు. పిల్లోడు మంచోడు అబ్బా, నాయన అసలు కోపపడ్డాడు, పెద్దగా అరవడు ఎవరిని,
ఇంకా అది చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరిది పెద్ద ఇష్యూ అయితే ఉంటుంది. తర్వాత అసలు మాట్లాడుకు దొబ్బే అంటాడు. దొబ్బే అనగానే అమ్మాయి సీరియస్గా చూస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వస్తారు. వీళ్ళిద్దరితో ఒక నాటి పంచాయతీ కాదండి, తెగద ఆ పంచాయతీ. సీరియస్గా అది మొగుడు పిల్లల పంచాయతీ లాగే ఉంటుంది అది. నిజంగా మొగుడు పిల్లలు కూడా ఆ రేంజ్లో కొట్టుకోరేమో. ఆ వితిక వరుణ్ సందేశ్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఆ రేంజ్లో కొట్టుకోలేదేమో, వీళ్ళు ఆ రేంజ్లో కొట్టుకుంటున్నారు. ఆ రేంజ్ కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. సో అది ఎంతవరకు వర్కౌట్ అయింది అంటే, సో అది వర్కౌట్ అవ్వని అది కంటెంట్ అది. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ దాని గురించి చూసి వెక్స్ అవుతారు. వీళ్ళు అది అర్థం చేసుకోవాలి. మేబీ నాకు సార్ ఏమైనా చెప్తే బాగుండేమో. ఆయన వేరేలాగా చెప్తాడు, వీళ్ళకి ఇంకా రెచ్చిపోతా ఉంటారు. ఆయన కొంచెం వార్నింగ్ ఇస్తే ఇలాంటివి తగ్గిస్తారు కొంచెం. ఆయన బిగ్ బాస్ కైనా కానీ ఇంక ఏం లేదు ఆ ఫుటేజ్ అక్కడ. ఇమాన్యుల్ అంతలా నవ్వుపిస్తారు, దాని ఫుటేజ్ని ఎక్కువ వేయొచ్చు కదా. వాళ్ళందరూ పైకి ఎక్కుతారు, శ్రీజ కూడా పైకి ఎక్కుద్ది ఆ కిచెన్ బండ మీదకి. చాలా ఉంది, అది కొంచెం ఫన్ గానే ఉంది. అదన్నా చేయొచ్చు కదా. ఎందుకు ఈ పులిహోర పంచాయతీ చేయటం, వాళ్ళని అక్కడ బ్యాడ్ చేయటం. ఆ అబ్బాయి ఆడిన టాస్క్ కొంచెం చూపించి వీళ్ళ పులిహోర పంచాయతీ మాత్రం అంతా చూపిస్తే ఆ అబ్బాయికి మైనసే కదా, ప్లస్ ఎక్కడైతుంది? అస్సలు కరెక్ట్ కాదబ్బా అది. దాని తర్వాత ఇంకా ఇదే గొడవ, ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ చెప్తుంటాడు అనమాట, మీరు ఏది పడితే మీరు అలా అనుకోవద్దు అంటే. ఆమె ఏంటి ఇది, నాకు ఇది అన్నం తినేటప్పుడు నేను మా ఇంట్లో ఇలా లేదు ఇమాన్యుల్, నాకు ఇలా లేదు, నాకు నా వల్ల అవ్వట్లేదు నాకు మా ఇంట్లో. ఆమె అసలు అమ్మాయికి అసలు రేషన్ మేనేజర్కి ఎందుకు ఇచ్చారు? ఆమెకి అసలు బుద్ధి లేదు అమ్మాయికి అసలు సెన్స్ లేదు. అమ్మాయికి మెచ్యూర్ కాదు అమ్మాయి అంటే. వీళ్ళు యాక్చువల్గా ఉదయము చట్నీ చేయమంటారు, అమ్మాయి కుదరదని చెప్పుద్ది. మేబీ ఆ పాయింట్ ఏమన్నా మనసులో పెట్టుకొని కావాలని ఆమె అన్నం పెట్టేసుకుందా అంటే, సో అక్కడ ఇమాన్యుల్ కూడా పెట్టేసుకున్నారు, సాయి కూడా పెట్టేసుకున్నారు కాబట్టి సో కొంచెం హడావుడి చేసినట్టున్నారు. అంటే రేషన్ మేనేజర్గా ఫస్ట్ తనూజ ఉండటం ఈమెకి ఇష్టం లేదండి సంజన గారికి. ఇది ప్రైమరీ రూలు, దీంట్లో నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి లాస్ట్ టైం ఎలా అయితే పోపు దగ్గర హైలైట్ అయ్యి గొడవ జరిగిందో, మేబీ ఈ రోజు కూడా అంతే గొడవ జరగాలని అనుకుంటున్నారు. సో ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఆ అమ్మాయిని అక్కడే ఉంచాలి. ఎన్ని గొడవలు జరిగినా కానీ అమ్మాయి రేషన్ మేనేజర్ గానే ఉండాలి. వీలైతే ఆమె కుకింగ్ డిపార్ట్మెంట్ కూడా వేస్తారు. సో కెప్టెన్ గా ఉంటే నెక్స్ట్ వీక్ కూడా అమ్మాయి కుకింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉంటుంది. అందరికి అర్థమైపోయింది కుకింగ్ డిపార్ట్మెంట్ లోనే గొడవలు వస్తాయి, సో తనుజాని అక్కడే ఉంచుదామని. నెక్స్ట్ వీక్ కూడా అమ్మాయి కుకింగ్ డిపార్ట్మెంట్ లోకే వచ్చింది. సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఇక్కడ చాలా గట్టిగా డీల్ చేయగలుగుతాను అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. బట్ అంతమంది వర్సెస్ ఆ అమ్మాయి అయినప్పుడు అమ్మాయి ఈజీగా దొరికిపోద్ది. కుకింగ్ డిపార్ట్మెంట్ లో నెగిటివ్ అయిపోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నెగిటివ్ అయింది కుకింగ్ డిపార్ట్మెంట్ లోనే. లాస్ట్ సీజన్ కానీ, అంతకుముందు సీజన్ కానీ, అంతకుముందు సీజన్ కానీ వరుసగా 4 సీజన్ల నుంచి కుకింగ్ లోనే నెగిటివ్ అవుతున్నారు. సో మరి ఈ అమ్మాయి ఎట్లా నెట్టుకు వస్తుందో తెలియదు కానీ, బట్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ ఎవరు కెప్టెన్ అయినా కానీ అమ్మాయిని కుకింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉంచుతారు, ఖచ్చితంగా ఉంచుతారు. ఇప్పుడు కళ్యాణ్ కూడా జస్ట్ ట్రై చేశాడు ఆనియన్ అవి దొంగతనం చేసి, అది చాలా ఫన్నీ వేలో వెళ్ళింది కానీ, బట్ అది కూడా అమ్మాయి రివర్స్ అయి ఉంటే, అమ్మాయిని ఫన్ గా ఒక చిన్న ఉల్లిపాయ ముక్కి అమ్మాయి దాన్ని ఫన్ గా తీసుకోకపోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయేది కదా. కళ్యాణ్ అంటే చిన్న తీసుకొని చిన్న ఆనియనే అలా తీసుకోవడం కూడా తప్పే యాజ్ పర్ ద రూల్. బట్ ఆ అమ్మాయి దాన్ని ఫన్ వేలో తీసుకుంది కాబట్టి సరిపోయింది. అమ్మాయి దాన్ని హైలైట్ చేస్తుందంటే ఆ అమ్మాయి బ్యాడ్ అయిపోయింది. అది ఎవరి ట్రయల్స్ వాళ్ళు ఆపుతున్నారు అనమాట. చూద్దాం ఏం జరిగింది అనేది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జాయిన్.